హలో అండి అందరికీ. కాకరకాయ వెల్లుల్లి కారం. అసలు కాకరకాయ తినని వాళ్ళు కూడా తింటారు. చాలా ఈజీగా ప్రాసెస్ చూసేయండి. ఫస్ట్ కాకరకాయలని సన్నగా చక్రాల్లాగా కట్ చేసుకోవాలి. ఉప్పు పసుపు వేసి ఒక ½ అవర్ పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక ½ అవర్ తర్వాత వాటిని మెత్తగా కడిగి శుభ్రంగా ఒక ప్లేట్లో తీసి పెట్టుకోవాలి నీట్గా. ఇంకా మనం ఒక కడాయి పెట్టి అందులో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక కాకరకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మన గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈలోపు మనం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో పుట్నాల పప్పు అంటే శనగపప్పు, కొబ్బరి, వెల్లుల్లి, జీలకర్ర, ఉప్పు, కొంచెం కారం, చేదుకు తగ్గట్టుగా బ్యాలెన్స్ చేయడానికి బెల్లం ముక్క వేసుకొని ఇవన్నీ మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఇంకా ఈ కాకరకాయల్లో ఒక 2-3 మినిట్స్కి ఒకసారి మూత తీస్తూ మగ్గిన లేదా అని చూసుకుంటూ ఉండాలి, తిప్పుకుంటూ. ఇంక ఈ పొడి మెత్తగా పట్టుకున్న తర్వాత ఈ పొడి దాంట్లో వేసి తిప్పుకోవాలి. చాలా బాగుంటుందండి వేడి వేడి అన్నంలోకి. కాకరకాయ వెల్లుల్లి కారం క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ముక్కలు. కాకరకాయ తినని వాళ్ళు, ఇష్టం లేని వాళ్ళు ఉంటే ఒకసారి ఇలా చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. దీని కాంబినేషన్ పప్పుచారు కానీ లేదా సాంబార్ రసం ఏదైనా చేసుకోవచ్చు. ఈ విధంగా సిమ్లో పెట్టి ఫ్రై చేసుకున్నాక ఇంకా ఆయిల్ లేకుండా ఫిల్ చేస్తుంది. ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది కాబట్టి ఇంకా లాస్ట్ కాకరకాయ వెల్లుల్లి కారం కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయినట్టే. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇంకా అన్నం వేడి అన్నంలోకి కాకరకాయ ఒక ముక్క పెట్టుకొని ఒక ముద్ద తింటుంటే చాలా బాగుంటుంది. బెల్లం వేసామని స్వీట్గా ఉంటుంది అనుకోకూడదండి. బెల్లం అనేది చేదుని బ్యాలెన్స్ చేస్తుంది. కాకరకాయ ముక్కలు కట్ చేసేటప్పుడు రౌండ్గా చక్రాల్లా కోసుకోవాలి, చిక్కు తీయకూడదు. అలాగే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను, బాయ్.